All of you, welcome back to my channel అండి. సో దిస్ ఇస్ గోయింగ్ టు బీ వన్ మోర్ ట్రావెల్ వ్లాగ్. ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది ఇంకొద్దిసేపట్లో మీకైతే షేర్ చేస్తాను. ఆల్మోస్ట్ ఐ వోకప్ అట్ 4:30 అనమాట. ఇట్ వాజ్ లైక్ ఎర్లీ ఫ్లైట్. సో ఇంకా బై 6:37 వీ వేర్ అట్ ఎయిర్పోర్ట్ అనమాట. అండ్ మార్నింగ్ ఎయిర్పోర్ట్కి డ్రైవ్ చేస్తుంటే అయితే సూపర్ వ్యూ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇంకొంచెం ఇక్కడ రిపేర్ వర్క్ అలా అవుతున్నట్టుంది. సో ఫ్లవర్స్ అవి అయితే చాలా బాగుంటుంది. అండ్ మార్నింగ్ సన్ రైజ్ కూడా మేము ఆల్మోస్ట్ ఇక్కడే చూసామన్నమాట. సో ఇట్ వాజ్ రియల్లీ కూల్ అండ్ చాలా బాగా అనిపించింది. బేసికలీ గ్రీనరీ ఏంటి అంటే కళ్ళకి చాలా బాగా అనిపిస్తుంది కదా. సో అలా అని చెప్పేసి అండ్ ది అవుట్ఫిట్ టుడే ఐ వోర్ టాప్ వచ్చేటప్పటికి నేను అన్లిమిటెడ్లో తీసుకున్నాను. అండ్ జీన్స్ ఫ్రమ్ జూడియో అనమాట. అండ్ చిన్నగా ఇయర్ రింగ్స్, ఒక చైన్ అండ్ బ్రేస్లెట్స్ తోటి ఇవాళ అయితే పేరప్ చేశాను. అండ్ లేటర్ మా ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఒక 2.5 hours ఆఫ్ జర్నీ. దిస్ ఇస్ మేమైతే ట్రావెల్ చేయడానికి 2.5 hours అయితే పట్టింది. అండ్ ఇట్ వాజ్ లైక్ టర్బులెన్స్ చాలా ఉండే అనమాట ఇన్ మిడిల్లో. ఎందుకు అంటే వెదర్ వాజ్ రియలీ నాట్ గుడ్ అని అయితే చెప్పారనమాట. సో అలా అని చెప్పేసి ఇంకా వెల్ ట్రావెలింగ్ ఐ హ్యాడ్ సమ్ కాఫీ. మార్నింగ్ ఇంట్లో తాగడం కుదరలేదు అందుకని చెప్పేసి. అండ్ ఇలా బాండ్ టు ట్రావెల్ అలా చిన్న వీడియో అయితే తీశాను. బేసికలీ అవి ప్రింట్అవుట్లు అనమాట. అలా పట్టుకెళ్ళి అలా వీడియో అయితే తీశాను. అండ్ ద వ్యూ వాజ్ రియలీ సూపర్. వచ్చింది ఏంటి అంటే కొంచెం మౌంటైన్స్ ప్లేస్కే అండి. సో అలా అని చెప్పేసి ఇంకా వ్యూస్ అయితే సూపర్ ఉండే. పైన మనకి ఫ్లైట్లో నుంచి కింద కనిపిస్తుంటాయి కదా, ఆల్మోస్ట్ గూగుల్ మ్యాప్స్లో ఉన్నట్టుగానే ఉంటాయి కదా. సో ఇట్ వాజ్ రియలీ బ్యూటిఫుల్ అనమాట. సో ఫైనల్లీ మా ఫ్లాట్ అయితే లైన్ అయిపోయింది. ఎక్కడ? ఇట్స్ ఇన్ గుహాతి అనమాట. లోకప్రియ గోపీనాథ్ బద్రీలాల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. దిస్ ఇస్ ఇన్ గుహాతి. సో ఫైనల్గా వీ ల్యాండెడ్ ఇన్ గుహాతి. అండ్ ఎంటర్ అవ్వడంతోనే ఇలా అయితే ఉండే. అండ్ మేమైతే ఇంకా ఫస్ట్ అయితే వెళ్ళి లంచ్ చేయడానికి అయితే వెళ్ళిపోయామండి. ఒక రెస్టారెంట్ అనమాట. సో ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాము. అండ్ వీ హ్యాడ్ దిస్ రోటీ విత్ సమ్ పన్నీర్ కర్రీ అండ్ దాల్. అసలు సూపర్ టేస్ట్ ఉండే. దాల్ అయితే వేడిగా ఉండే. అండ్ లేటర్ అయిపోయిన తర్వాత అయితే మేము ఇంకా ఏమంటారు బోట్లో ఇక్కడ ఉమానంద టెంపుల్ అని ఉంటుంది. అండ్ పీకాక్ ఐలాండ్ అని కూడా అంటారనమాట. సో ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము. సో ఇక్కడికి వెళ్ళడానికి అయితే బోట్ ఈవెన్ గవర్నమెంట్ వాళ్ళవి కూడా ఉంటాయి. బట్ మేము వెళ్ళినప్పుడు అయితే లేకుండా అవైతే 30 to 40 rupees. ప్రైవేట్ తీసుకుంటే per person 200 అనమాట. సో ఇంకా అలా బోట్ ఎక్కేసి వెళ్ళాము. సో దిస్ ఈజ్ బ్రహ్మపుత్ర రివర్ అనమాట. బ్రహ్మపుత్ర రివర్ పైన ఇట్లా ఉమానంద ఆలయం అనేది ఉంది. యాక్చువల్గా ఏంటంటే శివుడు అక్కడ యోగా అది మెడిటేషన్ చేస్తుంటే మన్మధుడు ఉంటాడు కదా. సో తను బాణం వేస్తే ఆయన 3వ కన్ను ఓపెన్ చేస్తాడు కదా శివుడు. సో అది భస్మం అయిపోతుంది. అదే అనమాట భస్మాచల్ అనే పర్వతం పైన ఉంది. సో దిస్ ఈజ్ ఉమానంద టెంపుల్. సో మనకు కొంచెం పైనకైతే ఎక్కాలండి. నాకు తెలిసి ఒక 100 steps అయితే అలా ఉన్నాయి. అండ్ ఏంటంటే కొంచెం ట్రెక్ లాగానే ఉందన్నమాట. సో ఇంకా అక్కడ ఎక్కిన తర్వాత ఇలా కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇంకా అక్కడ వెళ్ళి లోపల శివయ్య ఉన్నాడనమాట. దర్శనం చేసుకొని వచ్చాము. అండ్ లేటర్ వీ హ్యాడ్ దిస్ స్టార్ క్రూయిజ్ బ్రహ్మపుత్ర రివర్ పైన ఒక 1 hour అలా ఉంటుంది. సో వీ హ్యావ్ బుక్డ్ ఇట్ ప్రయర్. పర్ పర్సన్ అయితే 800 అయితే తీసుకున్నారనమాట. అంటే సన్సెట్ టైంకి ఇట్ వాజ్ రియల్లీ సో గుడ్. మధ్యాహ్నం ఏంటి అంటే వెదర్ కొంచెం మనలాగే ఉందండి. వేడిగా అయితే ఉంది. బట్ ఇంక ఈవినింగ్ అవ్వడంతో కొంచెం చల్లగా అయిపోయింది. అండ్ దట్ ఆన్ క్రూజ్ కదా. సో ఇంకొంచెం వెదర్ చల్లగానే అనిపించింది మాకైతే. సో వీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ టైమ్ ఇన్ క్రూయిజ్ అనమాట. ఇక్కడ ఏంటంటే ప్రోగ్రామ్స్ అవి అయితే కండక్ట్ చేశారనమాట. సో ఇట్ వాస్ రియలీ గుడ్ అండ్ వ్యూ వాజ్ సూపర్. వీ ఎంజాయ్డ్ ఎ లాట్. అండ్ ఇక్కడ ఏంటి అంటే బిహు డ్యాన్స్ ఇక్కడ అస్సాంలో వీళ్ళ ఫేమస్ థింగ్. సో వీళ్ళిద్దరు అలా బిహు డ్యాన్స్ అనేది అయితే చేశారు. నేనేంటంటే వెనకాల వాయిస్ పెడితే మళ్ళీ ఎక్కడైనా కాపీరైట్ వస్తుందని పెట్టట్లేదండి. కాకపోతే ఇట్ వాజ్ రియల్లీ గుడ్. అంటే డిఫరెంట్గా అనిపించింది. ఎంతైనా మన కల్చర్ ఇక్కడ కల్చర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. సో ఇట్ వాజ్ రియలీ గుడ్ అండ్ వీ ఎంజాయ్డ్ ఎ లాట్. అండ్ లేటర్ ఈ లైవ్ మ్యూజిక్ కూడా ఉండే. పాతవి సాంగ్స్ అయితే పాడారు. సూపర్. ఏ షామ్ మస్తాని ఒకటి,
మేరే సామ్నే వాలే ఖిడ్కీ పే అనే సాంగ్ అండ్ ఈవెన్ వాళ్ళు అస్సామీస్ సాంగ్ కూడా వాడారనమాట. అర్థం కాలేదు కానీ హీ సెడ్ టు క్లాప్. సో వీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ ఫన్ ఓవర్ దేర్. సో చాలా బాగా అయితే ఎంజాయ్ చేసాము. అండ్ దే సర్వ్డ్ లైక్ ఫాంటా అండ్ కోక్ అయితే ఫస్ట్ సర్వ్ చేశారు. అండ్ లేటర్ వీ హ్యాడ్ సమ్ స్నాక్స్ ఆల్సో ఓవర్ దేర్. సో చాలా అంటే చాలా బాగా పాడాడు. ఇలా లైవ్ మ్యూజిక్ ఆన్ ఏ బోట్ విత్ కూల్ బ్రీజ్, సూపర్ కాంబినేషన్ కదా. ఐ తో ఎంజాయ్డ్ ఎ లాట్. సో ఫొటోస్ అవి అయితే సూపర్ అంటే సూపర్గా వచ్చాయండి. అండ్ ఇంకొంచెం 5:30 ఆ టైంకి అయితే ఇక్కడ సన్సెట్ అయితే అయిపోయింది. కొంచెం త్వరగానే అవుతుంది అన్నట్టుగా కూడా అన్నారనమాట. సో ఇంకా సన్సెట్ వ్యూ విత్ లైట్స్, వి హ్యాడ్ సూపర్ టైమ్. అండ్ ఇదేంటి అంటే మన పీకాక్ ఐలాండ్ ఉంటుంది కదండి. సో దాని చుట్టూ ఒక రౌండ్ అయితే వేస్తుంది. అండ్ దీస్ వేర్ ద స్నాక్స్ అనమాట. మంచి ఆలూ కట్లెట్ విత్ సూజీ, ఉప్మా అండ్ అదేదో పక్క కూడా, అండ్ కొబ్బరి లడ్డు అండ్ శాండ్విచ్. ఈ కట్లెట్ అయితే సూపర్ ఉంది. అంటే లైక్ వేడి వేడిగా చాలా బాగా అనిపించింది. బయట కూల్ బ్రీజ్లో ఇంకా అలా ఆ స్నాక్స్ చాలా బాగా అనిపించింది. అండ్ లేటర్ ఈవెన్ టీ కూడా సర్వ్ చేస్తారు. సో ఇంకా అలా అవన్నీ అయిపోయే టైంకి ఇంకా మా క్రూజ్ అయితే అయిపోయింది అనమాట. సో ఆల్మోస్ట్ ఒక 1 అవర్ అయితే తిప్పారు. అరౌండ్ 7కి అనుకుంటా వి కేమ్ అవుట్. సో ఇదేంటంటే కింద అనమాట లంచ్, ఐ మీన్ స్నాక్స్ పెడతారు కదా. సో అక్కడ ప్లేస్ పైన ఏంటి అంటే ఫుల్ ఓపెన్. సో ఇట్ వాజ్ రియలీ గుడ్. అండ్ ఇంక ఈవినింగ్ అయ్యేటప్పటికి అలా లైట్స్ అయితే వేసారు. స్టార్ క్రూయిజ్. సో ఐ రియలీ లవ్డ్ దిస్ రైడ్. వీ హ్యాడ్ వెరీ మచ్ ఫన్ ఓవర్ దేర్ అనమాట. ఈవెన్ స్నాక్స్ కూడా వేడి వేడిగా చాలా బాగా సర్వ్ చేశారు. అండ్ ఇవాళ డే మొత్తం అయితే ఇంకా ఉమానంద ఆలయము అండ్ ఈ టెంపుల్, ఐ మీన్ ఈ క్రూజ్, ఇవి అయితే వెళ్ళొచ్చామన్నమాట. అండ్ లేటర్ ఏంటి అంటే ఫ్యాన్సీ బజార్ అనే ఆ ప్లేస్లో అయితే వీ హ్యాడ్ అవర్ హోటల్. సో ఇదేంటంటే మొత్తం ఆన్ ద స్ట్రీట్స్ ఆఫ్ గువాహతి. స్ట్రీట్ ఫుడ్ చాలా ఉందండి. పానీపూరి, మోమోస్ ఇవైతే చాలా ఉన్నాయి. ఇవాళ అయితే ట్రై చేయలేదు, బట్ చూద్దాం రేపు ఎల్లుండి ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ ఏమన్నా ట్రై చేస్తే ఐ లిటరలీ షేర్ ద వీడియో విత్ యూ. సో ఇంక ఇవంతా ఏంటి అంటే ఇది బజార్లో కదా. సో ఇట్ వాజ్ టూ క్రౌడీ అనమాట. అండ్ అంటే ఈవెన్ ట్రాఫిక్ జామ్ కూడా చాలా ఉంది. విత్ ఇన్ సిటీ ఏంటంటే కొంచెం ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉందన్నమాట కంపేర్డ్ టు అవుట్స్కట్స్. ఎయిర్పోర్ట్ నుంచి ఒక 30 కిలోమీటర్స్ అలా ఉందన్నమాట. సో ఇలా ఎంత ఉన్నాయి. అండ్ ఇక్కడ ఏంటంటే మూంగా సిల్క్ శారీస్ అవైతే ఫేమస్ అని చెప్పారనమాట. సో లేటర్ వి చెక్డ్ ఇన్ టు ది హోటల్ అండ్ కొంచెం అలా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా బయట బజార్ అయితే వెళ్దాము అని అయితే స్టార్ట్ అయ్యాము. హాయ్ ఆల్ ఆఫ్ యూ. సో మనమైతే ఇప్పుడు ఫ్యాన్సీ బజార్ ఇది వచ్చేటప్పటికి గువాహతిలో అనమాట. వీఆర్ స్టేయింగ్ హియర్. సో లోకల్ మార్కెట్ ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే బయటకు వచ్చాము. సో దీస్ ఆర్ ద స్ట్రీట్స్ ఆఫ్ గువాహతి. అండ్ ఇక్కడైతే ఇలా టాంగాస్లా ఉంటాయి కదా. సో అవి ఉన్నాయన్నమాట. అండ్ ఇది మొత్తం బజారే. ఆల్మోస్ట్ మనకు ఒకటి ఉన్నట్టు. ఇది కాజీ నిమ్ము అంటారు. ఇక్కడ ఫేమస్ లెమన్ అనమాట. సో ఇంకా అక్కడ ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయి ఏంటి అనేది జస్ట్ అలా వాక్ చేసుకుంటూ అలా చూస్తూ వచ్చాము. అండ్ శారీస్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మూంగా సిల్క్ శారీస్ అండ్ అలాగే అస్సాం సిల్క్ అయితే ఆల్మోస్ట్ 12,000 ఉంది. మూంగా సిల్క్ ఏంటంటే 10,000 రేంజ్లో అయితే ఉన్నాయన్నమాట. సో వి జస్ట్ సా అంటే ఇలా ఉంటుంది క్లాత్, ఎలా ఉంటుంది అనేది చూశాను అంతే. వీడియో ఆ షాప్లో అలవ్ లేదు. సో ఐ కుడ్ నాట్ రికార్డ్ అనమాట. సో ఇంకా అలా అయిపోయిన తర్వాత బ్యాక్ టు ది హోటల్. వీ హ్యాడ్ యమ్మీ లంచ్ ఓవర్ హియర్. సో దిస్ ఈజ్ ఏంటంటే మంచి డైనింగ్ హాల్ అనమాట. సూపర్బ్ ఉంది. చాలా వింటేజ్ థీమ్ ఉంది. సో ఇంకా పన్నీర్ టిక్కా ఒకటి, హరాబరా కబాబ్, రోటీ, వెజ్ బిర్యానీ, ఇంకా అలా అయితే తిన్నామండి. ఫుల్గా తినేసి ఇంకా అబౌట్ ద స్లీప్. అండ్ టుమారో ఏంటంటే మనకి మా కామాఖ్య దేవి టెంపుల్ దర్శనం అయితే ఉంది. 5:30కి ఓపెన్ చేస్తారు. బట్ 7 o'clockకి మనకి విఐపి టికెట్స్ వాళ్ళకి ఎంట్రీ అంట. సో ఇంకా రేపు మార్నింగ్ 7 o'clock అయితే మేము 7 వరకు అక్కడ ఉండాలి అంటే ఆల్మోస్ట్ ఒక 6:30 వరకు బయలుదేరితే సరిపోతుంది అనమాట. సో దిస్ వాజ్ మై డే 1 ఇన్ గువాహతి. సో ఒక టెంపుల్ అండ్ ఒక క్రూయిజ్, దట్స్ ఇట్. ఇంకా అంతకన్నా ఎక్కువ అయితే ఎక్స్ప్లోర్ చేయలేదు. ఆల్మోస్ట్ ఇంకా డిన్నర్ అయిపోయి రూమ్కి వచ్చేటప్పటికి ఇట్ వాజ్ అరౌండ్ ఆల్మోస్ట్ 10:30 PM. అండ్ మార్నింగ్ 4:30కి లేసాం కాబట్టి
need to have some rest. That's all for this vlog, guys. Bye.